అటు జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. పోచమ్మవాడలో ఆస్తి తగాదాలతో అన్న శ్రీనివాస్పై ఇద్దరు చెల్లెలు శారద వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందినట్టుగా బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నిందితులు లొంగిపోయినట్టుగా పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనత్నర్. రాజు, అసలు ఏం జరిగింది, పోలీసులు ఏం చెప్తున్నారు? కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల నేపథ్యంలో సొంత అన్నపై ఇద్దరు పిల్లలు దాడి చేయడంతో అన్న మృతి చెందడం సంచలనం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకి చెందిన జంగి శ్రీనివాస్ అనే వ్యక్తిని ఇద్దరు అతని చెల్లెలు శారద వరలక్ష్మి కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్ ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా ఈ క్రమంలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. దీంతో నిందితులైన ఇద్దరు చెల్లెలు శారద వరలక్ష్మి స్థానిక పోలీస్ స్టేషన్ లో అయితే లొంగిపోయారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేపట్టారు. మరోవైపు శ్రీనివాస్ తరఫున బంధువులు పోలీస్ స్టేషన్ కి భారీ సంఖ్యలో చేరుకొని నిందితులైన మహిళలను ఉరి తీయాలంటూ డిమాండ్ చేయడంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మృతుడి తరఫున ఆందోళన చేస్తున్న బంధువులను సంధానించి శ్రీనివాస్ మృతికి బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలైతే తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ దిగజారిపోతున్న మానవ సంబంధాలకి ఈ ఘటన ఒక మచ్చతుంకగా చెప్పుకోవచ్చు. అంటే కుటుంబ విలువలకు తిరోధకాలు ఇచ్చి ఆస్తి కోసం సొంత అన్ననే ఇద్దరు చెల్లెళ్ళు పాశవికంగా దాడి చేసి హతమార్చడం అయితే అత్యంత దారుణ ఘటనగా అయితే అభివర్ణించారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.